హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు టీజీ టెట్ పేపర్ 1 కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారా? అయినా సరే క్వాలిఫై అవుతానో లేదో అని టెన్షన్గా ఉందా? అయితే వినండి, లక్షల మంది అభ్యర్థులాగే మీరు కూడా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉండొచ్చు. ఈ తప్పుల వల్లే మీరు పడినటువంటి కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరై మీ విజయాన్ని దూరం చేస్తుంది. కానీ కంగారు పడద్దు. ఈ వీడియోలో మెజారిటీ అభ్యర్థులు చేసేటువంటి ఆ 5 తప్పులేంటో చెప్పి వాటిని ఎలా సరిదిద్దుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే 120కి పైగా మార్కులు ఎలా తెచ్చుకోవాలో క్లియర్గా చర్చిద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ ప్రిపరేషన్పై మీకే ఒక కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మేము పెట్టేటువంటి కొత్త వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే టీజీ టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. జూన్ 15 నాడు ఎగ్జామ్ కూడా ఉండబోతోంది. ఈ పరీక్షకి లక్షల మంది సిద్ధమవుతే అవుతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు టీచింగ్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళ కోసము పేపర్ 1లోనే పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఎంత కష్టపడి చదివాము అన్నది కాదు, ఎంత స్మార్ట్గా సరైన పద్ధతిలో చదివాము అన్నదే ఇక్కడ ముఖ్యం అనమాట. చాలామంది ప్రిపరేషన్లో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవి పైకి చిన్నదిగా కనిపించినా కానీ మీ ఫైనల్ రిజల్ట్ మీద చాలా పెద్ద దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. గత ప్రశ్నాపత్రాలను, టాపర్స్ స్ట్రాటజీలను బాగా అనలైజ్ చేశాక చాలామంది రిపీటెడ్గా చేసినటువంటి 5 తప్పులను అనేవి మా దృష్టికి వచ్చినాయి. ఈరోజు మనం ఆ తప్పుల గురించే మాట్లాడుకుందాం. వాటిని ఎలా దాటుకొని సక్సెస్ అవ్వాలో మీరు తెలుసుకుంటారు. అలాగే మీరు మొదటిసారిగా టెట్ రాస్తున్నా లేదా చాలాసార్లు ఫెయిల్ అయినా సరే ఈ వీడియో మీ ప్రిపరేషన్ పద్ధతిని అయితే ఖచ్చితంగా మార్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా ఆ ఫస్ట్ మిస్టేక్ ఏంటో మనం చూసేద్దాం. మిస్టేక్ నెంబర్ 1, సిలబస్ అండ్ పరీక్షా విధానాన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం. మొదటిది చాలామంది చేసేటువంటి అతిపెద్ద తప్పు ఇదే అనమాట. నోటిఫికేషన్ పడగానే మార్కెట్లో కనిపించినటువంటి పుస్తకాలన్నీ కొనేసి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు గుడ్డిగా చదువుకుంటూ పోతారు. ఇది చాలా డేంజరస్ అప్రోచ్. అసలు సిలబస్ ఏముంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ సెక్షన్కి ఎన్ని మార్కులు అనే బేసిక్ అవగాహన లేకుండా ప్రిపరేషన్ మొదలు పెట్టమంటే అడ్రస్ తెలియకుండా ప్రయాణం మొదలుపెట్టినట్టే అవుతుందన్నమాట. మరి అసలు సమస్య ఏంటంటే మీరు సిలబస్ను అనలైజ్ చేయకపోతే ఏవి ఇంపార్టెంట్ టాపిక్సో వేటికి తక్కువ టైం కేటాయించాలో మీకు అనేది తెలియదు అనమాట. దీనివల్ల ఈజీగా మార్కులు వచ్చే టాపిక్స్ని కూడా వదిలేసి మీరు తక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి కష్టమైన వాటి మీద మీ విలువైనటువంటి టైంని మీరు వేస్ట్ చేసుకుంటారన్నమాట. ఉదాహరణకు టీజీ టెట్ పేపర్ 1లో 5 విభాగాలు ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంటుంది, సిడిపి. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత మ్యాథమెటిక్స్ ఉంటుంది అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది, ఈవీఎస్ ఉంటుంది. ప్రతి విభాగానికి కూడా 30 మార్కులు ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు. ఇవి అందరికీ మీకు తెలుసు. పరీక్ష టైం 2.5 గంటలు ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. ఈ చిన్న లాజిక్ తెలియక చాలామంది రాని ప్రశ్నలు వదిలేస్తూ ఉంటారు. అది వాళ్ళు చేసేటువంటి పెద్ద తప్పనమాట. ఇక దీనికి పరిష్కారం ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు అఫీషియల్ సిలబస్ కాపీని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి టాపిక్ని కూడా క్షుణ్ణంగా చదవండి దాంట్లో. తర్వాత ఇందులో నెంబర్ 1 ఏంటంటే మార్కుల వెయిటేజ్ని మీరు అర్థం చేసుకోండి. అన్ని సబ్జెక్టులకి కూడా 30 మార్కులు సమానంగా ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. ఏ ఒక్క సబ్జెక్ట్ని లైట్ తీసుకున్నా కానీ మీరు 30 మార్కులను కూడా రిస్క్లో పెట్టినట్టే అవుతుందన్నమాట. ఇక రెండోది ఏంటంటే కంటెంట్ వర్సెస్ పెడగాజీ. ప్రతి సబ్జెక్ట్లో కూడా కంటెంట్తో పాటు పెడగాజీకి కూడా మార్కులు ఉంటాయి. అంటే మొత్తం 150 మార్కుల్లో దాదాపు 30 మార్కులు కేవలం బోధనా పద్ధతులు అంటే టీచింగ్ మెథడ్స్ నుంచే వస్తున్నాయి. కొన్నిసార్లు ఇది ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మూడోది ఏంటంటే పాత ప్రశ్నాపత్రాలను మీరు అనలైజ్ చేయకపోవడం. కనీసం గత 5 ఏళ్ల పేపర్లైనా సరే పక్కన పెట్టుకొని ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయో ఒక నోట్స్ రాసుకోండి. ఇది తెలంగాణది కదా, ఆంధ్రాది కూడా తీసుకొని అవసరమైతే ఆంధ్ర పేపర్లు కూడా తీసుకొని రాసుకోండి. ఇది మీ ప్రిపరేషన్కి కరెక్ట్ రూట్ మ్యాప్ని అయితే మీకు చూపిస్తుంది. ఈ అనాలిసిస్ కోసం మీరు పెట్టేటువంటి మొదటి 2 రోజులు, ఒక 2 రోజులు పెడతారేమంటే మీ 2 నెలల కష్టాన్ని కూడా సేవ్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి. గంటల తరబడి చదవడం ముఖ్యం కాదు, ప్లాన్తో చదవడం ముఖ్యం అనేది గుర్తుపెట్టుకోండి. ఇక మిస్టేక్ నెంబర్ 2 ఏంటంటే సరైనటువంటి టైం టేబుల్ లేకపోవడము. రెండో అతిపెద్ద తప్పు ప్రిపరేషన్కి ఒక పక్కా టైం టేబుల్ని ఫాలో అవ్వకపోవడం. ఈరోజు మ్యాథ్స్ చేద్దాం, రేపు సైకాలజీ చేద్దాంలే అని ఒక పద్ధతి లేకుండా చదవడం వల్ల ఏ సబ్జెక్టు కూడా మీకు పూర్తయితే కాదు. ఎగ్జామ్ డేట్ దగ్గర పడే కొద్దీ సిలబస్ అవ్వలేదనే టెన్షన్ పెరిగిపోయి చదివింది కూడా మీరు మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. మరి అసలు సమస్య ఏంటి అంటే ప్లానింగ్ లేకపోవడం వల్ల మీకు నచ్చినటువంటి సబ్జెక్టులపై ఎక్కువ టైం పెట్టి కష్టంగా అనిపించేటువంటి మ్యాథ్స్ లేదా ఇంగ్లీషు చివరి వరకు వాయిదా వేసుకుంటూ పోతారు. ఇది మీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడమే కాకుండా లాస్ట్ మినిట్ ప్రెజర్ని కూడా పెంచుతుంది అనమాట. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే పరీక్షకు
టెట్ పరీక్షకు ఉన్నటువంటి టైంని బట్టి మీరు ఫాలో అవ్వగలిగేటువంటి ఒక ప్రాక్టికల్ టైం టేబుల్ అయితే వేసుకోండి. ఉదాహరణకు నేను పరీక్షకి 60 రోజుల టైం, జూన్ 15 అనుకుంటా కదా, నేనైతే ఒక 60 డేస్ టైం ఉందనుకుని ఒక చిన్న ఇదే ఇస్తున్నాను చూడండి. దాన్ని ఎలా డివైడ్ చేసుకుంటా, మొదటి 30 రోజులు ఫౌండేషన్ బిల్డింగ్ చేసుకోండి. ఈ టైంలో 5 సబ్జెక్టుల యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవడం మీద మీరు ఫోకస్ అయితే పెట్టండి. కనీసం రోజుకి 8 గంటలు కేటాయించి సబ్జెక్టుల వారీగా దాన్ని విభజన చేయండి. ఉదయం 2 గంటలు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ చూడండి, ఇది చాలా స్కోరింగ్ సబ్జెక్టు. మధ్యాహ్నం 3 గంటలు మ్యాథమెటిక్స్, ఈవీఎస్ చూసుకోండి, ఈ రెండు కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్. సాయంత్రం 2 గంటలు లాంగ్వేజ్ 1 తెలుగు అండ్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ పెట్టండి. రాత్రి ఒక 2 గంటలు, ఒక గంట నుంచి 2 గంటలు ఆ రోజు చదివినవన్నీ కూడా ఒక్కసారి రివిజన్ చేసుకొని పడుకోండి. రివిజన్ చేయకుండా మాత్రం ఇటు పరిస్థితుల్లో ఆ రోజు నిద్రపోవద్దు. రెండోది, తర్వాత 20 రోజులు ఏం చేయాలంటే ఇంటెన్సివ్ ప్రాక్టీస్ చేయాలి. ఈ ఫేజ్లో మీరు టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, పాత ప్రశ్నపత్రాలు సాల్వ్ చేయడం మీద దృష్టి అయితే పెట్టండి. మీ వీక్ ఏరియాలు ఏ ఉన్నాయో గుర్తించి వాటి మీద కొంచెం ఎక్కువ టైం స్పెండింగ్, ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. మూడోది ఏంటంటే చివరి 10 రోజులు మాక్ టెస్ట్లు అండ్ ఫైనల్ రివిజన్. ఈ టైంలో రోజు ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ 150 మార్కులకు రాయండి. ఇంట్లోనే ఎగ్జామ్ హాల్ వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయండి. తప్పుల్ని అనలైజ్ చేసుకోండి, ఫైనల్ రివిజన్ అయితే చేయండి. ఈ టిప్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. వీడియోకి చాలామంది లైక్ చేయకుండా వీడియో చూస్తున్నారు, లైక్ కొట్టండి. మీలాగే ప్రిపేర్ అవుతున్నటువంటి చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అంటే లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది లైక్ చేస్తే ఆ వీడియోని యూట్యూబ్ వాళ్ళు మళ్ళీ రికమెండ్ చేస్తారు. మూడోది మిస్టేక్ 3 ఏంటంటే పెడగాజీ అంటే బోధనా శాస్త్ర విభాగాన్ని లైట్ తీసుకుంటాం. చాలా మంది అభ్యర్థులు చేసేటువంటి మరో క్రిటికల్ మిస్టేక్ ఇది, గుర్తుపెట్టుకోండి. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని మాత్రమే కాదు, మీరు ఒక టీచర్గా పిల్లలకు ఎలా పాఠం చెప్పగలరు అనే మీ స్కిల్స్ని కూడా టెస్ట్ చేస్తుంది. అందుకే ప్రతి సబ్జెక్టులో కూడా పెడగాజీకి ప్రత్యేకంగా మార్కులు కేటాయించారు. మొత్తం మీద దాదాపు 30 మార్కుల వరకు కూడా డైరెక్ట్గా పెడగాజీ నుంచే వస్తున్నాయి. కాబట్టి ఈ 30 మార్కులే మీ ర్యాంక్ని డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. మరి అసలు సమస్య ఏంటంటే చాలామంది కేవలం సబ్జెక్ట్ కంటెంట్ అంటే మ్యాథ్స్ ఫార్ములాలో లేకపోతే ఈవీఎస్ ఫ్యాక్ట్స్, గ్రామర్ రూల్స్ వీటి మీదే ఫోకస్ చేస్తారు. ఆ 6 మార్కులే కదా అని పెడగాజీని తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఈ 30 మార్కులే మీ క్వాలిఫైయింగ్ని ఛాన్స్ని పెంచడమో లేదా తగ్గించడమో చేస్తాయి. ఉదాహరణకు మ్యాథ్స్ని బోధించడంలో ఆగమన పద్ధతి అంటే ఇండక్టివ్ మెథడ్ యొక్క ఉపయోగం ఏంటి, లేదా ఈవీఎస్ బోధనలో ఫీల్డ్ ట్రిప్స్ ఎందుకు ముఖ్యం, ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయాలంటే మీకు ఖచ్చితంగా పెడగాజీ మీద గ్రిప్ అయితే ఉండాలి. ఇక మరి దీనికి పరిష్కారం ఏంటంటే నెంబర్ 1, పెడగాజీని ఒక సపరేట్ సబ్జెక్ట్గానే చూడండి. కేవలం సిడిపిలోనే కాదు, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్ పెడగాజీలను కూడా శ్రద్ధగా చదవండి. రెండోది ఏంటంటే ఎన్సిఎఫ్ 2005 అండ్ ఆర్టీఈ యాక్ట్ 2009 ఈ 2 డాక్యుమెంట్లు కూడా టెట్ పెడగాజీకి ప్రాణం లాంటివి. లెర్నింగ్ ఎలా జరగాలి, టీచర్ పాత్ర ఏంటి, పిల్లల్ని ఎలా అంచనా వేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్ ఐడియా అయితే తెచ్చుకోండి. ఇక మూడోది ఏంటంటే అప్లికేషన్ ఓరియంటెడ్ లెర్నింగ్. అంటే పెడగాజీ ప్రశ్నలు ఎక్కువగా మీరు ఒక టీచర్ ఈ సిట్యువేషన్ ఏం చేస్తారు అనే కోణంలో ఉంటాయి. మీరు కూడా ఒక టీచర్ లాగా ఆలోచించడం, ప్రాక్టీస్ అయితే చేయండి. ఇదే మీకు మార్కులు తెచ్చుకోవడానికి బెస్ట్ టెక్నిక్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం 4వ తప్పు గురించి మాట్లాడుకుందాం. ఇది చాలామంది ప్రాక్టీస్ విషయంలో చేసేటువంటి పెద్ద పొరపాటు అనమాట. మిస్టేక్ నెంబర్ 4, మాక్ టెస్ట్లు, పాత పేపర్లు ప్రాక్టీస్ చేయకపోవడం అనేది మిస్టేకే. సిలబస్ మొత్తం చదివేశాను కానీ ఎగ్జామ్ హాల్లో టైం సరిపోలేదు, తెలిసిన ప్రశ్నలకే రాంగ్ ఆన్సర్స్ పెట్టాను, ఇలాంటి మాటలు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది నుంచి మనం వింటూ ఉంటాం. దీనికి ఒకే ఒక కారణం సరైనటువంటి ప్రాక్టీస్ లేకపోవడం. థియరీ చదివితే సరిపోదు, దాన్ని టైం ప్రకారం ఎగ్జామ్లో అప్లై చేయడం కూడా తెలియాలి. మరి అసలు సమస్య ఏంటంటే మాక్ టెస్ట్లు అంటే గ్రాండ్ టెస్ట్లు రాయకపోవడం వల్ల మీకు టైం మేనేజ్మెంట్ అస్సలు అలవాటు అయితే కాదనమాట. 150 నిమిషాల్లో 150 ప్రశ్నలకు ఆన్సర్ చేయడం ఒక పెద్ద టాస్క్. ఏ సెక్షన్కి ఎంత టైం ఇవ్వాలో తెలియక ఈజీ ప్రశ్నలు కూడా లాస్ట్లో హడావిడిగా చదివి తప్పులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇక దీనికి పరిష్కారం ఏంటంటే ఫస్ట్ వారానికి ఒక గ్రాండ్ టెస్ట్ రాయడం అయితే కంపల్సరీ. మీ ప్రిపరేషన్ సగానికి వచ్చాక వారానికి కనీసం ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అంటే గ్రాండ్ టెస్ట్ రాయండి. చివరి 10 రోజులు అయితే రోజుకు ఒకటి రాయడం అనేది కంపల్సరీగా చేసుకోండి. రెండోది ఏంటంటే తప్పుల మీద విశ్లేషణ అండి. మీరు ఎంత చదివినా, ఎంత ఎగ్జామ్ రాసినా కానీ ఎర్రర్స్ అనాలిసిస్ లేకపోతే మాక్ టెస్ట్ రాయడంలో మీ పని అయిపోదు, అసలు పనే అప్పుడు మొదలవుతుంది అనమాట. మీరు చేసినటువంటి తప్పుల్ని అనలైజ్ చేయండి. ఏ టాపిక్లో వీక్గా ఉన్నారో గుర్తించండి, మళ్ళీ దాన్ని చదవండి. తెలియక చేసిన తప్ప లేకపోతే సిల్లీ మిస్టేక్, కాన్సెప్ట్ అర్థం కాలేదా, ఇలా విశ్లేషించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. దానికోసం అవసరమైతే ఎర్రర్ లాగ్ బుక్ కూడా పెట్టుకోమని ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. మూడోది ఏంటంటే పాత పేపర్లు ప్రాక్టీస్ చేయండి. మార్కెట్లో దొరికేటువంటి పాత ప్రశ్న పత్రాల పుస్తకాలు కొని ప్రతి ప్రశ్నను కూడా సాల్వ్ చేయండి. ఇది క్వశ్చన్ ప్యాటర్న్ కానీ వాటి ఖచ్చితాన్ని కానీ అర్థం చేసుకోవడానికి మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇక ఆన్లైన్
ఆన్లైన్ ప్రాక్టీస్ ఎగ్జామ్ ఆన్లైన్ కాబట్టి వీలైనటువంటి యాప్లు వచ్చినాయి, చాలా యాప్లు ఉన్నాయి. ఆన్లైన్ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. ఇది మౌస్ వాడకం కానీ, ప్రెస్ల మధ్య స్విచ్ క్వశ్చన్స్ మధ్య స్విచ్ అవ్వడం కానీ, టైమర్ని చూస్తూ రాయడం కానీ, ఇలాంటి వాటి మీద కూడా మీకు మంచి కమాండ్ అయితే వస్తుందన్నమాట. ఇక మిస్టేక్ నెంబర్ 5 ఏంటంటే భాషా సబ్జెక్టులు అంటే లాంగ్వేజ్ని మీరు తేలిగ్గా తీసుకోవద్దు. తెలుగు మన మాతృభాషే కదా, దానికి సపరేట్గా ప్రిపరేషన్ అవసరమా అని చెప్పేసి అనుకుంటారు. ఇంగ్లీష్ కదా ఎలాగోలా మేనేజ్ చేయొచ్చులే అనుకుంటారు. ఇది చాలామంది అభ్యర్థులు లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2ని పట్టించుకోరన్నమాట. ఇది వాళ్ళ స్కోర్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. మరి అసలు సమస్య ఏంటంటే ఈ 2 సబ్జెక్టుని కలిపి 60 మార్కులు అంటే మొత్తం మీ స్కోర్లో ఇది 40% బాగా ఉందన్నమాట. క్వాలిఫై మీరు కావాలి టెట్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు 90 మార్క్స్ తెచ్చుకోవాలి. అలాంటిది 60 మార్కుల సెక్షన్ని నెగ్లెక్ట్ చేస్తే మిగిలిన 90 మార్కుల్లో 90 తెచ్చుకోవడం అనేది దాదాపు అసాధ్యం అనమాట. అందుకే లాంగ్వేజెస్ అంటే కేవలం ప్యాసేజ్లు మాత్రమే కాదు, గ్రామరు, వొకాబులరీ, కవులు, రచనలు తెలుగులోకి వచ్చేసరికి ఇంకా పెడగాజీ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు పక్కా ప్రిపరేషన్ అయితే అవ్వాలి. మరి దీనికి పరిష్కారం ఏంటంటే రోజు టైం కేటాయించండి. మీ డైలీ టైం టేబుల్లలో కనీసం 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు కూడా లాంగ్వేజ్ మీద టైం అయితే పెట్టుకోండి. రెండోది ఏంటంటే వ్యాకరణం మీద దృష్టి పెట్టండి. తెలుగులో సందులు, సమాసాలు, అలంకారాలు, అలాగే ఇంగ్లీష్కి వచ్చేసరికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, టెన్సెస్ కానీ, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కానీ, ఇట్లాంటి బేసిక్ గ్రామర్ టాపిక్స్ మీద గ్రిప్ అయితే తెచ్చుకోండి. ఇక మూడోది ఏంటంటే ప్యాసేజ్ ప్రాక్టీస్ చేయాలండి. రోజు కనీసం 1 లేదా 2 కాంప్రహెన్షన్ ప్యాసేజ్ని ప్రాక్టీస్ చేయండి. ఇది మీ రీడింగ్ స్పీడ్ని అర్థం చేసుకున్నటువంటి కెపాసిటీని కూడా పెంచుతుంది. నాలుగోది ఏంటంటే పెడగాజీని అస్సలు మర్చిపోవద్దు. భాషా బోధన పద్ధతుల నుంచి 12 మార్కులు వస్తాయి, 6+6 వస్తాయి. కాబట్టి భాషా నైపుణ్యాలు అంటే LSRW, బోధనా లక్ష్యాలు లాంటి టాపిక్స్ని అస్సలు వదిలిపెట్టొద్దు. ఇక బోనస్ టిప్ చెప్తాను చూడండి, ఒక్క ప్రశ్న కూడా వదిలిపెట్టొద్దు. ఈ 5 తప్పుల్ని మీరు సరిదిద్దుకోవడంతో పాటు మీకోసం ఒక గోల్డెన్ టిప్ ఏంటంటే టీజీ టెట్ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ లేదు అంటే మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినా కూడా మార్కులు పోవు. కాబట్టి ఎగ్జామ్లో ఒక్క ప్రశ్న కూడా మీరు వదిలిపెట్టవద్దు. మీకు ఆన్సర్ తెలియకపోయినా ఎలిమినేషన్ పద్ధతి వాడి లేదా కనీసం ఒక తెలివైనటువంటి గెస్ చేసి అయినా సరే ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేయండి. ఒక్కోసారి మీ అదృష్టం బాగుండి ఆ గెస్ కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఒక మార్కు కూడా మీ ర్యాంకును మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని 100% మీరు వదులుకోవద్దు. ఫ్రెండ్స్ చూశారు కదా, టీజీ టెట్ పేపర్ 1 ప్రిపరేషన్లో మనం తెలియకుండా చేసేటువంటి 5 పెద్ద తప్పులు, వాటి సొల్యూషన్స్ ఒక్కసారి నేను క్విక్గా రివైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను చూడండి. ఫస్ట్, సిలబస్ని ఎగ్జామ్ ప్యాటర్న్ని అనలైజ్ చేయకపోవడము, ప్రిపరేషన్కి ముందే సిలబస్ పాత పేపర్ని అనలైజ్ చేయండి. రెండోది ఏంటంటే టైం టేబుల్ లేకపోవడం. ఒక పక్కా టైం టేబుల్ వేసుకొని అన్ని సబ్జెక్టులు కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి. మూడోది ఏంటంటే పెడగాజీని నెగ్లెక్ట్ చేయడము. 30 మార్కుల విలువైనటువంటి పెడగాజీని శ్రద్ధగా చదవండి. నాలుగోది ఏంటంటే మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ లేకపోవడము. టైం మేనేజ్మెంట్ కోసం వీలైనటువంటి మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు అయితే రాయండి. ఐదోది ఏంటంటే లాంగ్వేజెస్ లైట్ తీసుకోవడం. 60 మార్కులు విలువైనటువంటి భాషా సబ్జెక్టుల మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. మీరు ఈ తప్పులను చేయకుండా జాగ్రత్త పడితే మీ విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఈ వీడియోలో చెప్పినటువంటి టిప్స్ మీకు హెల్ప్ అయ్యాయని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ స్ట్రాటజీలను మీరు మీ ప్రిపరేషన్ వెంటనే అమలు చేయండి, కష్టపడండి, కానీ స్మార్ట్గా ప్లాన్తో కష్టపడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ప్రిపరేషన్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే, తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ ఉపాధ్యాయ నిరుద్యోగులందరికీ కూడా తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ టీజీ టెట్ పేపర్ 2 ప్రిపరేషన్ విధానం వీడియో అనేది కూడా ఇస్తాను ఈ వారంలోనే. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.